వైసీపీ అనేటువంటిది స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంది. ముసుగు తొలగిపోయింది. రావణ్కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడా శ్రావణ్ వెనక కానీ, ప్రకారాష్ట్రరాజు వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దాంతోపాటు ఒక పక్కన క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ పనిచేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఏలూరు సభ చూసుకున్నట్లయితే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి హక్కుల గురించి పెట్టినటువంటి సభలో ఎవరైనా అంశం మీద మాట్లాడారా? అందరూ కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ సభను ఉపయోగించుకున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని కించపరచాలనేటువంటిది, బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజానికి దళిత క్రిస్టియన్ల యొక్క సమస్య, దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించాలనేటువంటి డిమాండ్కి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ అది ఎవరో చేయగలిగేది కాదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క సొంత నియోజకవర్గం ఆకివీడులో ఉన్నటువంటి ఆ రామాలయం, అది కూడా ఒక వివాదం ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా మీరు హేతువాదులో లేకపోతే ఎథిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వాదన వినిపిస్తారు తప్పితే పాక్షికంగా మాట్లాడేటువంటి అంశాలు ఉండవు. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే, ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఏం చూసినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది. ప్రకాష్ రాజు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నటుడు. ఆయన మొన్న మనం చెప్పినటువంటి ఆడియో లీక్ బయటపెట్టిన తర్వాత నేనేదో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం రావణ్తో మాట్లాడాను అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు లేరు, ఎంతమంది పాత్రికేయులు లేరు, వారెవ్వరితోనూ మాట్లాడకుండా స్పెల్లింగ్ మిస్టేక్ని కేవలం రావణ్తోనే మాట్లాడారంటే వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం అర్థమవుతుంది కదా మనకి. అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే కాదు, భావ ప్రకటన ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇద్దరు కలిసి పంచుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుకునే విధంగా వారు చేసినటువంటిది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. మొన్న సభలో మాట్లాడిన వారు దళితుల సంక్షేమం గురించి కానీ, దళిత క్రైస్తవుల సంక్షేమం గురించి కానీ ఒక్క మాట అయినా మాట్లాడారా? దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడైనా ఎలుగెత్తి చాటారా? అవేమీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి వాళ్ళ సమయాన్ని పూర్తిగా కేటాయించారు. జడా శ్రావణ్ గారు ఇంకా కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. ఆయనకి సంవత్సరంలో 400 కోట్లు వచ్చినాయి, దానికి సంబంధించి ఆదాయ పత్రాలు సరిగ్గా చూపించలేదు. ఇదొక విచిత్రమైనటువంటి వాదన. మనకు తెలుసు, సినిమాలు అనేవి ప్రారంభమై ముగిసి విడుదలకు నోచుకునే సమయానికి పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడతా ఉంటాయి. 2024 అధికారికంగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించినటువంటి ఎఫిడవిట్ ఒకసారి చూడమనండి. ఆయన చాలా గొప్ప న్యాయవేత్తనని చెప్తున్నాడు కదా. ఆయన స్పష్టంగా ఆయనకి ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన
ధృవీకరించి మరీ చెప్పారు. దాన్ని స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇది ఒక కొత్త వాదన తీసుకొచ్చి అసలు ఒక్క విషయం నేను అడుగుతాను మీకు ముందు నుంచి కూడా. ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారు జడశ్రావణ్ గారి గురించి ఒక మాట కానీ ఆయన యొక్క విధానాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని చెప్పి వైసీపీ మీకు చెప్పింది కనుక మీరే ఎప్పుడు కూడా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక మతానికో ఒక కులానికో పరిమితం చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేశారు. సనాతన ధర్మం మీద దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు. అదేవిధంగా రావణ్ కూడా అదే మాట్లాడాడు, ప్రకాష్ రాజ్ కూడా అదే మాట్లాడాడు. ఇవన్నీ చూస్తే వీళ్ళందరికీ ఒకే స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తుంది. దాన్ని మాత్రమే వాళ్ళు అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇక ఈ కుట్ర మొత్తంలో కూడా మనకి రావణ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్తో పాటు జడ శ్రావణ్ కుమార్ గారు ప్రధానమైనటువంటి ఒక పాత్ర పోషించాడు. ఆయన జగన్ మీద పోరాటానికి 25 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టాయని చెప్పినటువంటి శ్రావణ్కి అంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు ఆయన అద్భుతమైనటువంటి న్యాయవాది కాదు, రోరింగ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి న్యాయవాది కాదు. ఆయనకి 25 కోట్లు ఖర్చు పెట్టాయని చెప్తున్నారు కదా. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అని చెప్పమన్నాడు ఒక్కసారి. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జడా శ్రావణ్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చదువుకున్నారు, జడ్జి అయ్యారు, అదేమీ అభ్యంతరకరమైన విషయం కాదు. కానీ ఆయన జడ్జిగా ఉద్యోగం చేసింది కూడా చాలా తక్కువ కాలం. తర్వాత మామూలు న్యాయవాదిగానే ఉన్నారు. ఆ న్యాయవాదిగా అంత డబ్బు వచ్చింది అని మనం ఎలా నమ్ముతాం? ఆయన నిజంగా చెప్పాల్సి వస్తే మాకు తెలిసిన సమాచారం మేరకు అవినీతి కేసుల్లో ఉండటం వల్లే ఆయన చివరికి ఆయన జడ్జి ఉద్యోగానికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఇక సుగాలి ప్రీతి తల్లిని మోసం చేసిన మాట వాస్తవం కాదా జడా శ్రావణ్ గారు? అది చెప్పండి. ఏమాత్రం సమాధానం ఇలాంటి వాటికి చెప్పలేనటువంటి శ్రావణ్ గారు మాత్రం ఒకే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, లేకపోతే వివాదాలు ఉన్నాయి. దాంట్లో ఎప్పుడైనా సరే రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడడమే మాత్రమే కాకుండా అందులోకి పవన్ కళ్యాణ్ గారిని లాగినటువంటి సందర్భం మీదే తప్పితే ఏనాడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు కూడా మీ ప్రస్తావన తీసుకురాలేదు. జోసెఫ్ రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజుల మధ్య ఉన్న క్యాష్ బంధం ఏంటి? ఎలాగ మీరు ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉన్నారు? ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇవాళ రావణ్ని అరెస్ట్ చేస్తే దానికి శ్రావణ్ అంత పెద్దగా ఎందుకు ఇబ్బంది పడాలి? అంటే ఎవరైనా ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నటువంటి మీకు ప్రశ్నించడం అంటే కేవలం బూతులు తిట్టడమే ప్రశ్నించడమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలా బూతులు తిట్టిన వాళ్ళని, వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళని వెనకేసుకురావడమే జడా శ్రావణ్, ప్రకాష్ రాజ్ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, రకరకాల విధాలుగా రెచ్చగొట్టి మతాల మధ్య ఘర్షణలు తీసుకురావడానికి ముగ్గురు ప్రయత్నిస్తున్నారనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. దానికి వెనకాలండి నడిపిస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూడా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మీరు జరిగినటువంటి కార్యక్రమాల పరంపర ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాని ప్రజల ముందుకు తీసుకురావడానికి మేధావులు అనేటువంటి ముసుగు వేసుకుని వీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలకి స్పష్టంగా కనబడింది. ఈ రోజుతో ఆ ముసుగు కూడా తొలగిపోయింది. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని ఆ గగన వచ్చి కలవటం, కలిసిన తర్వాత ఆయన కూడా దాని మీద కొన్ని సంకేతాలు దేవినేని అవినాష్ గారికి ఇవ్వటం, ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా ఈ కుట్ర యొక్క విషయం బట్టబయలవుతుంది. ప్రకాష్ రాజ్ గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ధర్మస్థల అక్కడ ఒక పుణ్యక్షేత్రం, దాన్ని ఏ విధంగా ఆయన విమర్శలు చేశాడు, ఏ రకంగా అక్కడ ఆచారాలని మంటగలపడానికి ప్రయత్నించాడో మనందరికీ తెలుసు. అలాంటి ఆ కుట్ర కేసులో అరెస్ట్ అయినటువంటి చెన్నై అనేటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ చీకటి కోణాన్ని బయటపెట్టిన వాస్తవం కాదా? అసలు అక్కడి నుంచే తప్పించుకొచ్చి ఆ కేసులోంచి తప్పించుకుని రావడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘర్షణలు తీసుకురావడానికి ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి మాట కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. యాతావాత మనకు తెలుస్తున్నది ఏంటంటే ఇవాళ వాళ్ళందరిది ఒకటే ధ్యేయం,
ఇవాళ రోజు రోజుకి బలోపేతం అవుతున్నటువంటి కూటమిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బలహీనపరచడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి చేసే ప్రయత్నంలో భాగంగానే వారందరూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే ఇవాళ మనకు స్పష్టంగా తెలిసినటువంటి అంశం వైసీపీ దీని వెనకాల ఉందనేటువంటి మాట తెలిసింది. దాన్ని ఇక ముందు ఏ రకంగా ఎదుర్కోవాలో తప్పనిసరిగా ఎదుర్కొంటాం అనేటువంటి మాటని తెలియజేస్తాం.